నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। చీరాల వేదికగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాటు। చేనేత దినోత్సవానికి హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు। సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కొండయ్య। చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం। ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్। ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం। స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన। స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ భారంపై మండిపడ్డ కమ్యూనిస్టులు। ఈ నెల 7వ తేదీ గురువారం జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాలు మాస్టర్ వివస్ ఆధ్వర్యంలో చీరాల మండలం జార్నపేటలో నిర్వహించనున్నట్లు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు। ఈ కార్యక్రమాల్లో చీరాల పరిసర ప్రాంతాల్లోని చేనేతలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు। జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాలు చేనేతలకు పుట్టినిల్లైన చీరాల వేదిక ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు। ఈ క్రమంలోని జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్న చీరాల మండలం జార్నపేటలో బీవీ మరియు బిఎన్ హై స్కూల్ మైదానంలోని సభ ప్రాంగణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు। జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు మంత్రులు సబితా కొలుసు పార్థసారథి, డోలా వీరాంజనేయులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరు కానున్నట్టు తెలిపారు। చేనేత వేడుకల సందర్భంగా చీరాల కుప్పారం చీర ఔన్నత్యాన్ని దశ చాటేందుకు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు। రేపు చీరాల్లో చేనేత దినోత్సవాన్ని యావత్ చేనేతలు అందరం కలిసి దేవంగపూర్లో జాండ్రపేట హై స్కూల్లో 4 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది। దీనికి ప్రధానంగా చేనేత శాఖ మంత్రివర్యులు సబిత గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి గారు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి గారు, అలాగే పాత జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బాపట్ల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి 4 గంటలకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది। మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చీరాలని చూడాలి అనే విధంగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం। మాకు ఏదైతే జాతీయ స్థాయిలో చీరాల్లో నేస్తున్నటువంటి కుప్పడం చారీకి గుర్తింపు వచ్చిందో దాన్ని ప్రధానంగా ఈ యొక్క చేనేత దినోత్సవానికి సందర్భంగా అందరికీ తెలిసే విధంగా మేము చేయబోతున్నాం। అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏదైతే చేనేత దినోత్సవం రాబోతుందో ఆ లోపు ఖచ్చితంగా హ్యాండ్లూమ్ పార్క్ ని ఈ ఊళ్ళో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం। ఏదేమైనా చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం కుప్పడం చారీ అనేది మాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, అలాగే మా చేనేతలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి అన్ని రకాల చీరలు మా చీరాల్లో తయారవుతాయి అనే విధంగా మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టేసి రాబోయే రోజుల్లో భారతదేశానికి ఒక తలమానికంగా మా చీరాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం। చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది। ఎదురెదురుగా వస్తున్న విఎస్ఎన్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది। ఈ ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 23 మంది ఉండగా ఆర్టీసీ డ్రైవర్ సమస్ఫూర్తిగా వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పినట్లయింది। చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది। ఎదురెదురుగా వస్తున్న విఎస్ఎన్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది। ఈ ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 23 మంది ప్రయాణికులు ఉండగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు। ఆర్టీసీ బస్సు చీరాల నుండి నర్సరావుపేట వెళ్తుండగా హైదరాబాద్ నుండి చీరాలకు వస్తున్న ట్రావెల్ బస్సు ఢీకొట్టినట్లు ప్రయాణికులు చెబుతున్నారు। ప్రమాద దాటికి భయభ్రాంతులైన ప్రయాణికులు ఏం జరిగిందో తెలియక బిగ్గరగా కేకలు వేసినట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు। ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెప్పుకొచ్చారు। ఇవాళ ఉదయం 6:30కి చీరాల నుంచి నర్సాపేట వెళ్లే బస్సులో వచ్చూరు దాకా ప్రయాణం చేద్దామని ఎక్కి ఉన్నాను। మన జగదీష్ రావు గారి సమాధులు దాటినాక కారంచేడు మధ్యలో హైదరాబాద్ నుంచి చీరాల వచ్చే ట్రావెల్స్ బస్సు ఆర్టీసీ బస్సుని దారుణంగా గుద్దేసింది। ఆ బస్సులో ఎంతో మంది ప్రాణాలు కేకలు వేయడం జరిగింది। అందులో నేను కూడా ఉంటాను। నాకు కూడా బొట్టు పెట్టుకునే దగ్గర ప్లస్ చెవుకి మోకాలకు కూడా దెబ్బ తగిలింది। కానీ ట్రావెల్స్ యాజమాని నేను ఒకటే అడుగుతున్నాను, అంత లాంగ్ నుంచి వచ్చేటప్పుడు డ్రైవర్లను ఇద్దరిని ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఏ మాత్రం ఆర్టీసీ డ్రైవరు సమయస్ఫూర్తితో తప్పించకపోతే ఇవాళ కనీసం బస్సులో ఉన్న 23 మంది ప్రాణాలు బలైపోయాయి। కావున ట్రావెల్స్ యాజమాన్యం వెంటనే 2 డ్రైవర్లను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ ఛార్జీల భారీ పెంపును వ్యతిరేకిస్తూ చీరాల విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల నేతలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు। వినియోగదారులపై భారం మోపుతున్న కార్పొరేట్ ఆధారిత సంస్కరణలుగా పేర్కొన్న నేతలు వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు। రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు। విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగించే కార్యాచరణను నిలుపుదల చేయాలంటూ నినాదాలు చేశారు। గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడం హేమైన చర్య అని, స్మార్ట్ మీటర్ వల్ల ప్రజలపై విద్యుత్ పెనుభారం పడుతుందని,
తక్షణమే స్మార్ట్ మీటర్లను బిగించకుండా నిలుపుదల చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని, ఎవరైనా ఎదిరిస్తే బలవంతం చేసి ఆ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏదైతే స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, మీ వెంట మేము ఉంటామని చెప్పేసి ప్రజల్ని ఉసిగొలిపి ఆ స్మార్ట్ మీటర్లను పెట్టకుండా చేయడం కూడా జరిగింది. ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్మార్ట్ మీటర్లు బిగించండి అని చెప్పేసి ప్రజలకు చెబుతా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట చెబుతున్నటువంటి ఈ మాట మార్చేటటువంటి నాయకులు మరి మనం తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ప్రజల్లో ఇవాళ స్మార్ట్ మీటర్లు పెడితే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ ఫోన్ రీఛార్జ్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ మీటర్ పరిస్థితి కూడా అదే రీఛార్జ్ పరిస్థితిలో ఉంటుంది. ఈ యొక్క స్మార్ట్ మీటర్ కొంటే మనం అది 9,000 కావచ్చు, 18,000 కావచ్చు, ఆ యొక్క స్మార్ట్ మీటర్ కూడా మనమే మన చేతనే కొనిచ్చి మన దగ్గర డబ్బులు ముక్కుబిండి వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ అది లేనందువల్ల ఇప్పుడు వచ్చేటటువంటి మీటర్ ప్రకారంగా ఏదైతే మీటర్ కరెంటు ఛార్జీలు ఉన్నాయో సుమారుగా 500 రూపాయలు కరెంటు బిల్లు వస్తే రేపు స్మార్ట్ మీటర్ బిగిస్తే అది 3 రెట్లు 4 రెట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ మీటర్లు వద్దు అని చెప్పేసి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రాబోయే కాలంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రయత్నిస్తే దాన్ని వ్యతిరేకించండి. మనకి ఇళ్లలోకి తెలియకుండా వచ్చి స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాళ్ళ మీద అవసరమైతే పోలీస్ కేసులు కూడా పెట్టి వెనకాడొద్దని చెప్పేసి మేము జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో చీరాల పట్టణంలోని వైఎం ప్రభుత్వ మహిళా జూనియర్ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ పై చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో సిఐ విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో చీరాల పట్టణంలోని వైఎం ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ పై చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిఐ విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో సిఐ సుబ్బారావు మాట్లాడారు. శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. అపరిచిత లింక్లను క్లిక్ చేయరాదని, వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు 100-112-198-181-1930 లేదా 1972 గురించి కూడా అవగాహన కల్పించారు. ఇట్లాంటి విషయాలకే ఇంకోటి వస్తే ఈవ్ టీజింగ్ అనే విషయంకి వస్తే ఒకప్పుడు ఈ కల్చరు చాలా దారుణంగా ఉండేది. ఒక 10 years 15 years 20 years బ్యాక్ వెళ్తే చాలా దారుణంగా యూటీస్ చేస్తూ రకరకాల వెహికల్ చేష్టాలతో ఇబ్బంది పెట్టేవాళ్ళు. ప్రస్తుతం అట్లాంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. అయితే పాత రోజుల్లో ఏమయ్యేదంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా పెద్దగా ఉండేది కాబట్టి మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. ఏదన్నా ఒక బాధ కలిగినప్పుడు వెంటనే పెద్దవాళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎందుకురా ఇలా ఉన్నామని చెప్పని దగ్గరకు తీసి జరిగిన పరిస్థితి తెలుసుకొని వాళ్ళని సముదాయించే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుత సమాజంలో ఎవరి కుటుంబ అవసరాలు వాళ్ళు పెరిగిపోవడం, కుటుంబంలో సంఖ్య అనేది తగ్గిపోయింది. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ లైఫ్ అయిపోయారు. వైఫ్, హస్బెండ్, పిల్లలు. సో వైఫ్, హస్బెండ్ కష్టపడుతుంటారు, పిల్లలకి టైం ఇచ్చే పరిస్థితులు లేవు. అందువల్ల ఏం జరుగుతుందనేది, పిల్లలు ఎందుకు ముభావంగా ఉంటున్నారు అనేది తెలుసుకునేంత టైం వీళ్ళకే ఉండట్లేదు. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను తల్లి, అలాగే జెంట్స్ కూడా, మీకు ఎప్పుడు ఏదైనా సమస్య వస్తే ముందు మీ పక్కన వాళ్ళతో మాట్లాడండి. మీ పక్కన వాళ్ళతో మాట్లాడితే సమస్య తీరుతుందో లేదో ఫస్ట్ మీ మైండ్లో, మీ మనసులో కొంచెం భారం తగ్గుతుంది. మీ అవతల పర్సన్ మీకన్నా మెచ్యూర్డ్గా ఉంటే మిమ్మల్ని కాస్త సముదాయిస్తారు. మీ మనసులో భారం తగ్గుతుంది. ఖచ్చితంగా బాగా డిప్రెషన్లో ఉన్న మీరు ఎంతో కొంత రిలాక్స్ అవుతారు. నేను పర్సనల్గా చూశాను,
రాజధాని అమరావతి రాయల్స్ జట్టు ఫ్రాంచైజీ యాజమాన్యం వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జట్టు జెర్సీ లోగోను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ ఆన్స్ కళాశాల ఫౌండర్ చైర్మన్ బ్రహ్మ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాజధాని అమరావతి రాయల్ జట్టు ఫ్రాంచైజీ యాజమాన్యం వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జట్టు జెర్సీ లోగోను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ ఆన్స్ కళాశాల ఫౌండర్ చైర్మన్ బ్రహ్మ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 8 నుండి విశాఖపట్నంలో జరిగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో 7 జట్లు పాల్గొంటాయన్నారు. జరగబోయే ఈ పోటీలో క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జట్టు కెప్టెన్ హన్మ విహారీ కార్యక్రమంలో పలువురు విద్యార్థులతో సంభాషిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. గతంలో జట్టు ఫైనల్ వరకు చేరిందని ఈసారి విజయం తమదేనన్నారు. కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో జట్టు కోచ్ అబ్రహం, టీం మేనేజర్లు హర్ష, సీఈఓ యశ్వంత్, క్రికెట్ అసోసియేషన్ మెంబర్ బి శ్రీనివాసరావు, సెయింట్ ఆన్స్ కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు, మేనేజర్ ఆర్వి రమణమూర్తి, ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు, డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలోని ఈదుపల్లి గ్రామంలో డెంగ్యూ జ్వరంతో ఒక మహిళ మృతి నమోదైనందున జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఈదుపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈదుపల్లి గ్రామంలో జ్వరాలు, విష జ్వరాలు ఉన్నాయని తెలియగానే జిల్లా వైద్యాధికారి సిబ్బంది వెంటనే స్పందించి ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. జిల్లాలోని ఈదుపల్లి గ్రామంలో డెంగ్యూ జ్వరంతో ఒక మహిళ మృతి నమోదైనందున ఆ జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఈదుపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈదుపల్లి గ్రామంలో జ్వరాలు, విష జ్వరాలు ఉన్నాయని తెలియగానే జిల్లా వైద్యాధికారి సిబ్బంది వెంటనే స్పందించి ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఈదుపల్లి గ్రామంలో 450 కుటుంబాలు ఉన్నాయని, 1700 మంది నివసిస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామంలో ఆయన ప్రతి ఇంటిని పరిశీలించారు. ఈ ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కావడం వల్ల నీరు ఇంకిపోయి ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండదని పరిస్థితిని ఆయన తెలిపారు. డెంగ్యూ జ్వరంతో తుమ్మల సుబ్బారావు చనిపోయినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. తుమ్మల సుబ్బారావు క్రానికల్ డయాబెటీస్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మరణించినట్లు ఆయన తెలిపారు. తుమ్మల సుబ్బారావు భార్య మహాలక్ష్మి డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందిందని ఆయన తెలిపారు. ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం పొందడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిందని ఆయన తెలిపారు. సంబంధిత ఆర్ఎంపీ డాక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. 450 కుటుంబాలని జల్లెడ పట్టి రివర్స్ సర్వే నిర్వహించగా ఎవరికి డెంగ్యూ లక్షణాలు లేవని ఆయన తెలిపారు. ఈదుపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను 30 రోజుల్లో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ దిశగా RWSSకి ఆయన మంచినీటి సమస్య పరిష్కారంపై పలు సూచనలు చేశారు. గ్రామంలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉన్న చోట దోమలు వృద్ధి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ, RWSSC అనంతరాజు, రేపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూతో చనిపోయినట్టు మనకు రిపోర్ట్ వచ్చింది. దాని మీదట మనము ఊరు మొత్తాన్ని కూడా ప్రతి ఇంటిని డోర్ టు డోర్ ఫీవర్ సర్వే మనం చేశాము. ఆ విధంగా చేసినప్పుడు మనకు సస్పిషన్ అనేది ఒక 51 కేసుల్లో మనకి సస్పిషన్ అనేది కనిపించింది. ఆ 51 కేసుల్ని ర్యాపిడ్ టెస్ట్ మనం చేశాము. ఈ ర్యాపిడ్ టెస్ట్ మనం చేసినప్పుడు అందులో ఒక 6 పాజిటివ్ రావడంతో కన్ఫర్మేటరీ టెస్ట్కి గుంటూరుకి పంపించాం. అవన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఈరోజు సెకండ్ రౌండ్ డోర్ టు డోర్ సర్వే మళ్ళీ చేసాం. ఈరోజు చేసినప్పుడు ఒక 26 మంది ఫీవర్ సిమ్టమ్స్తో ఉన్నట్టు అనిపించింది. అందులో ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు ఒక 6 ర్యాపిడ్లో పాజిటివ్ అని కనపడింది. దాన్ని కూడా కన్ఫర్మేటరీ కోసం మళ్ళీ గుంటూరుకి పంపించాం. ఆ రిపోర్ట్స్ ఆర్ అవైటెడ్. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒకే ఒక సింగిల్ కేసు డెంగ్యూ అనేది కనపడింది. ఆ కేసు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్ చేశాడు. అతను బ్లడ్ టెస్టులు చేయించనీయకుండా 4 రోజులు కంప్లీట్గా అతని దగ్గరే పెట్టుకొని వైద్యం చేసి అతను వ్యాధి ముదిరిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి గవర్నమెంట్ ఆసుపత్రికి పంపడం వల్ల ఇలా జరిగింది. ఆ ఆర్ఎంపీ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నాము. అతనికి సంబంధించినటువంటి దాని గురించి పూర్తిగా అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇంకొక మేల్ పర్సన్ చనిపోయాడు. దట్ ఈజ్ నాట్ ఏ డెంగ్యూ కేస్. ఆయన ఎక్కడ కూడా అన్ని టెస్టుల్లో గుంటూరులో కానీ ఇక్కడ కానీ ఏ టెస్ట్లో కూడా డెంగ్యూ పాజిటివ్ కాదు. ఆయన చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్నటువంటి క్రానిక్ డయాబెటీస్ పేషెంట్. సెల్యులైటిస్ కూడా ఆయన వ్యాధి ఉంది. అట్లనే ఆయనకి రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. దానికి సంబంధించి అతని డెత్ జరిగింది తప్ప హీఈస్ నాట్ ఏ డెంగ్యూ పాజిటివ్ కేసు. యాజ్ ఆఫ్ నౌ ఈ ఊర్లో 450 కుటుంబాలు ఉన్నాయి. 1700 మంది పాపులేషన్ ఉంది. ఒక్క డెంగ్యూ కేసు మాత్రమే డిటెక్ట్ అయింది. మిగిలినటువంటి ఎక్కడా కూడా డెంగ్యూ కేసు లేదు. ఈరోజు నేను కూడా ఊరు మొత్తం వీధి వీధి ఇల్లు తిరగడం జరిగింది. అన్ని చోట్ల కూడా పారిశుద్ధ్యం కానీ, సాలిడ్ వేస్ట్ కానీ, శానిటేషన్ గురించి, డ్రింకింగ్ వాటర్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది.
సో దెర్ ఆర్ నో ఎనీ ఇష్యూస్. అండ్ డ్రింకింగ్ వాటర్ గురించి ఏదైతే ఒక 160 ఫ్యామిలీస్కి రావాల్సింది ఉందో అది 15 డేస్లో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల వేదికగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాటు. చేనేత దినోత్సవానికి హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కొండయ్య. చీరాల కారంచేడు ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్. ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ భారంపై మండిపడ్డ కమ్యూనిస్టులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.